హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజల్ని బెంబేలెత్తిస్తూ ఉన్నాయి. ప్రస్తుతము ఈరోజు చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్లోని ఒక వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం. అలాగే ఇప్పుడు సాయంత్రం వేళ ఇటు జీడిమెట్లలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా ఏదైతే ఉందో, జీడిమెట్ల పిఎస్ పరిధిలో ఉన్నటువంటి సుభాష్ నగర్లోని గంపల బస్తీలో కూడా ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జస్ట్ చూడొచ్చు మంటలు ఎంత దారుణంగా ఎగిసి పడతా ఉన్నాయో. ఇదంతా కూడా ఒక స్క్రాప్ గోడౌన్. సో ఇక్కడ ఏదైతే మనకి కార్డ్బోర్డ్స్ ఉంటాయో ఆ కార్డ్బోర్డ్స్ని రీసైక్లింగ్ చేసి తిరిగి మళ్ళీ వాడుకునేటువంటి విధంగా వాటిని తయారు చేస్తారు. ఇక్కడ ఆ రీసైక్లింగ్కు సంబంధించినటువంటి పనంతా చేస్తారు. ఇక్కడ ముందు స్టోర్ చేసి తర్వాత వేరే దగ్గరికి పంపిస్తారు. సో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో పూర్తిగా మంటలంతా కూడా ఈ గోడౌన్ అంతా వ్యాపించేసి వెనకాల మనకి కనిపిస్తున్నటువంటి అగ్ని కీలలు ఏవైతే ఉన్నాయో ఆ వైపు నుంచి మొత్తం అంతా అంటుకొని వెనకాల ఉన్నటువంటి ఆ రేకుల షెడ్ అంతా కూడా ఎక్కడికక్కడ దగ్ధమైపోయింది. సుమారుగా 3 ఫైర్ ఇంజన్లతోని ఫైర్ సిబ్బంది సుమారుగా 2 గంటలుగా కూడా ఈ యొక్క ఫైర్ ఫైటింగ్ చేసి ఇప్పటికే కొంతమేరకు మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. కానీ ఇంకా కూడా మంటలు అయితే మండుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొత్తం అంతా కూడా స్క్రాప్ అవ్వడము, అందులోనూ పేపర్ మెటీరియల్ అవడంతో అంటే కార్డ్బోర్డ్స్ అవడంతో మంటలు ఆర్పుతున్న కొద్దీ లోపలికి వెళ్తూ ఉన్నాయి. కింద ఉన్నటువంటి పేపర్ బోర్డ్, ఆ కార్డ్బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటుకొని పూర్తిగా మొత్తం దగ్ధమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా కావడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సత్వరమే ఖాళీ చేయాలంటూ కూడా వాళ్ళందరినీ బయటికి పంపించేశారు. ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగిందంటే పక్కన ఉన్నటువంటి మరొక ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి కంపెనీస్ ఉంటాయి కాబట్టి ఆ కంపెనీస్ కూడా ప్రమాదం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేశారు. సో మొత్తం చుట్టుపక్కల వారందరినీ కూడా ఇక్కడికి దగ్గరికి రాకుండా అయితే ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, లేకపోతే పోలీసులు కావచ్చు అండ్ ఫైర్ సిబ్బంది కావచ్చు సో చర్యలు అయితే చేపట్టారని చెప్పాలి. పూర్తిగా ఒక ఎగ్జవేటర్తో, ఒక జేసీబీ వాహనంతో లోపల ఉన్నటువంటి మంటనంతా కూడా బయటికి మొత్తం లోపల రగులుతున్నటువంటి మంటనంతా కూడా చెల్లాచెదురుగా చేస్తూ వాటిపైన ఇంకా కూడా నీళ్ళనైతే మొత్తం ఫైర్ ఫైటింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఫైర్ సిబ్బంది. మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. దట్టమైనటువంటి పొగలు కూడా అలుముకొని పూర్తిగా ఈ ఏరియా అంతా కూడా మొత్తం పొగతో దట్టమైనటువంటి ప్లాస్టిక్ కాలినప్పుడు వచ్చేటువంటి వాసన ఏదైతే ఉంటాయో ఆ కెమికల్స్తో అంతా కూడా పూర్తిగా నిండిపోయింది. సో ఎవరిని కూడా ఇక్కడ అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు. సో ఎవరికి కూడా ఇబ్బంది కలగలేదు. కానీ కొంతమేర ఆస్తి నష్టం అయితే జరిగింది అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ ఓనర్ అయితే చెప్తా ఉన్నాడు. కానీ ఒక్కసారిగా ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది జరగడంతో సో ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు కాబట్టి చాలా వరకు ఇతర ప్రాంతాల నుంచి వాళ్ళందరూ కూడా పని కోసం వస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి చూసే లోపే ఒక్కసారిగా అదంతా ఆ గోడౌన్ అంతా కూడా ఒక్కసారిగా మంటలు అంటుకుపోయినాయి. సో మొత్తం పేపర్ బోర్డ్ అవడంతో పేపర్కు సంబంధించినటువంటి కార్డ్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో మనకు ఏదైనా వస్తువుల్ని లేకపోతే ఇంకేదైనా ప్యాక్ చేయడానికి యూజ్ చేసేటువంటి కార్డ్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో అది ఈ మెటీరియల్ అవ్వడంతో మొత్తం అంతా కూడా కిందికి మంట వెళ్ళిపోయి అంతా కూడా దగ్ధమైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. జేసీబీ వాహనంతో దాన్ని అంతటినీ కూడా మొత్తం అంతా కింది నుంచి పై వరకు కూడా దాన్ని కదిలిస్తూ నీళ్ళనైతే ఫైర్ ఫైటర్స్ నీళ్ళని కూడా ఫైర్ ఫైటింగ్ చేస్తూ ఉన్నారు నీళ్ళతో. సో ఇంకా కూడా మంటలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఒక పక్క ఆర్పుతుంటే మనకు లెఫ్ట్లో చూడొచ్చు, రైట్ సైడ్ ఫైర్ ఫైటింగ్ చేస్తూ ఉంటే ఇంకొక పక్క లెఫ్ట్లో మళ్ళీ మంటలు మండుతూ ఉన్నాయి. సో ఎందుకంటే అదంతా కూడా షెడ్కు సంబంధించి కొంత రేకులు ఉన్నాయి, దానికి సిమెంట్కు సంబంధించినటువంటి రేకులు ఉన్నాయి, అలాగే పైన కూడా కొంత ప్లాస్టిక్ సంబంధించినటువంటి సామాగ్రి ఉంది. అదంతా కూడా మొత్తం ఈ మంటకి అగ్నికి ఆహుతైపోయింది. ఆ ఫ్రేమ్ తప్ప ఇంకొకటి ఇంకేం కనిపించట్లేదు. సో మనకు అక్కడ పైనుంచి కూడా లెఫ్ట్ సైడ్ నుంచి మండుతున్నటువంటి మంటలు ఏవైతే ఉన్నాయో ఆ మండుతున్నటువంటి మంటల పైన కూడా లెఫ్ట్ సైడ్ నుంచి కూడా ఫైర్ ఫైటర్స్ మొత్తం వాటర్ని వెదజల్లుతూ ఉన్నారు. ఆ మంటల్ని అదుపు చేసేందుకు ఇంకొక దారి ద్వారా కూడా ఫైర్ ఫైటర్స్ అయితే మొత్తం మంటలను అదుపు చేసేందుకు నీళ్ళని వెదజల్లుతూ ఉన్నారు. చూడొచ్చు మనం విజువల్స్లో క్లారిటీగా కనిపిస్తూ ఉంది. సుమారుగా 3 ఫైర్ ఇంజన్లతోని 2-3 గంటలుగా కూడా ఫైర్ ఫైటర్స్ ఈ యొక్క ఫైర్ ఫైటింగ్ చేస్తూ ఉన్నారు. ఎటకేలకు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రక్రియ అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఒకవైపు ఆర్పుతూ ఉంటే ఇంకొక వైపు మంటలు మండుతూ ఉన్నాయి. సో ఎండాకాలం పూట ముఖ్యంగా ఎందుకంటే
ఒక్క చిన్న నిప్పురవ్వ, ఒక్క చిన్న మిరుగుడు రగిలితే ఇంకా మొత్తం అంతా కూడా స్మాష్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇండస్ట్రియల్ ఏరియా అయినా సరే, లేకపోతే ఏదైనా మనకి బిజినెస్ ఏరియాస్ అయినా సరే, ప్రతి ఒక్కదాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నట్టు కూడా ఒక పక్క ఫైర్ సిబ్బంది చెప్తా ఉన్నారు. సో ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడాయని చెప్పాలి. ఎందుకంటే ఎండాకాలంలో సాధారణంగా ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్స్ అనేటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఫైర్ ఫైటర్స్ చెప్తా ఉన్నారు. సో మొత్తానికి ఇక్కడ జరిగినటువంటి సుభాష్ నగర్లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ అనేది సో కొంతమేర అదుపులోకి అయితే వచ్చిందనే చెప్పాలి. వీడియో జర్నలిస్టు సురేష్తో విజయ్, బిగ్ టీవీ, సుభాష్ నగర్ నుండి.